నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. చాలా మంది డిజిటల్ అరెస్ట్ అంటే తేలిగ్గా తీసుకుంటున్నారు. కానీ సైబర్ నేరగాళ్లు అశ్లీలమైన ఫోటోలు, వీడియోస్ చూసే వాళ్ళను టార్గెట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళను డిజిటల్ అరెస్ట్ చేసి మనీ లాగేస్తున్నారు. అసలు ఇలా ఎలా జరుగుతోంది తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఆన్లైన్లో పైరసీ సినిమా చూడటం కేవలం ఉచిత వినోదం కాదు, అది జేబులకు నేరుగా రంధ్రం పెడుతోంది. పైరసీ వెబ్సైట్లు ఎక్కువగా మాల్వేర్, రాన్సమ్వేర్, స్పైవేర్లతో నిండి ఉంటాయి. ఒక్క క్లిక్తో మీ మొబైల్ లేదా ల్యాప్టాప్ హ్యాక్ అవుతోంది, బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతాయి, గుర్తింపు దొంగలించబడుతోంది, ఫోన్లోని ఫోటోలు, వీడియోలు బ్లాక్మెయిల్కు వాడబడతాయి. గత 5 ఏళ్లలో భారతదేశంలో సైబర్ మోసాలలో 20% కేసులు పైరసీ సైట్ల నుంచి మొదలయ్యాయని నివేదికలు చెబుతున్నాయి. ఉచితంగా సినిమా చూస్తానని లక్షలు పోగొట్టుకున్న వందల మంది కథలు ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. మీ డేటా అమ్ముడవుతోంది, దాని ద్వారా వచ్చే డబ్బు ఆ సైట్ నిర్వాహకుల జేబులో పడుతోంది. మీరు చూసే ప్రతి పైరసీ సినిమాకు 10 నుంచి 20 రూపాయల విలువైన డేటా దొంగతనం అవుతోంది. ఒక సంవత్సరంలో 20 సినిమాలు చూస్తే 2000 నుంచి 4000 రూపాయల మీ డేటా మార్కెట్లో అమ్ముడుపోతోంది. ఇది కేవలం ఆర్థిక నష్టం మాత్రమే కాదు, మీ గోప్యత పూర్తిగా బహిర్గతమవుతోంది. భవిష్యత్తులో లోన్ కార్డ్, ఇన్సూరెన్స్ ఉద్యోగం అన్నీ ఈ దొంగతనం డేటా వల్ల ఇబ్బంది పడతారు. కట్ చేస్తే మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? డిజిటల్ అరెస్టు పేరుతో డబ్బులు ఎలా లాగేస్తున్నారు అని ఎప్పుడైనా ఆలోచించారా? సపోజ్ మనకు ఎవరైనా కాల్ చేసి నిన్ను డిజిటల్ అరెస్టు చేశాం, నీ అకౌంట్లో మనీ ఇవ్వు అంటే మనం ఇస్తామా? పోరా అని కాల్ కట్ చేస్తాం. మరి దేశవ్యాప్తంగా ఎందుకు వేల మంది డిజిటల్ అరెస్టులో మనీ పోగొట్టుకుంటున్నారు? దీని వెనుక బ్లాక్మెయిల్ ఉంటుంది. అన్ని కేసులు బ్లాక్మెయిల్వి కావు, కానీ చాలా కేసుల్లో డిజిటల్ అరెస్టు పేరుతో బ్లాక్మెయిల్ ద్వారా మనీ లాగేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కుర్రాడు తరచూ తన మొబైల్లో అశ్లీలమైన ఫోటోలు, వీడియోలు చూస్తూ ఉంటాడు. అందుకోసం అతను రకరకాల ప్రమాదకరమైన సైట్లను ఓపెన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ సైట్లో కొన్ని రకాల లింకులను అతడు అనుకోకుండా క్లిక్ చేస్తాడు. అతను ఏదో వీడియో ప్లే చేయాలి అనుకుని లింక్ క్లిక్ చేస్తే అతడికి తెలియకుండానే ఏపీకే ఫైల్ అని మొబైల్లోకి వెళ్తోంది. ఆ తర్వాత ఆ మాల్వేర్ అతను చూస్తున్న అశ్లీలమైన దృశ్యాలను స్క్రీన్ రికార్డ్ చేస్తోంది. ఆ తర్వాత ఆ డేటాని సైబర్ నేరగాళ్లకు ఇస్తుంది. దాంతో డిజిటల్ అరెస్టుకి రంగం సిద్ధమవుతోంది. కొన్ని రోజుల తర్వాత అతనికి సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేస్తారు. మీపై కేసు నమోదైందని బెదిరిస్తారు. వారి దగ్గరున్న ఆధారాలు చూసిన ఆ కుర్రాడికి ఏం చెయ్యాలో తెలియదు. సైబర్ నేరగాళ్లు తాము చెప్పిన అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయమని బెదిరిస్తారు. లేదంటే అశ్లీలమైన బొమ్మలు చూస్తున్న విషయాన్ని అతని మొబైల్లోని కాల్ లిస్టులో అందరికీ పంపిస్తామని బెదిరిస్తారు. ఇలాంటి బ్లాక్మెయిల్ ప్రస్తుతం ఇండియాలో జోరుగా సాగుతోంది. చాలా డిజిటల్ అరెస్టుల వెనుక ఈ తంతు సాగుతోంది. కొంతమంది అశ్లీలమైన వీడియోస్ చూడకపోయినా డిజిటల్ అరెస్ట్ అనగానే భయపడి నిజంగానే పోలీస్ కేసు నమోదైందేమో అని అనుకుని మనీ ఇచ్చేస్తుంటే, మరికొందరు మాత్రం ఇలా బ్లాక్మెయిల్ ఉచ్చులో చిక్కి తమ బ్యాంకులో దాచుకున్న డబ్బు మొత్తాన్ని నేరగాళ్లు చెప్పిన అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అందుకే డిజిటల్ అరెస్టులపై కేంద్రం ఎంతగా అవగాహన కల్పిస్తున్నా ఈ నేరాలు ఆగట్లేదు. ఇక మరోవైపు పైరసీ సినిమాలను అప్లోడ్ చేస్తున్న వెబ్సైట్లో కూడా ఇలాంటి లింక్స్ ఉంటున్నాయి. చాలా మంది ఆ సైట్ల యాప్లను కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అంటే వారు తమకు తెలియకుండానే ఏపీకే మాల్వేర్ను తమ మొబైల్లోకి రప్పించుకుంటున్నట్లే. ఆ మాల్వేర్ ఒకసారి వస్తే ఆ మొబైల్లో మొత్తం డేటాని సైబర్ నేరగాళ్లకు ఇచ్చేస్తోంది. ఇక దాంతో మొబైల్ వాడేవారు అందులో ఏ సినిమాలు చూస్తున్నారు, ఎలాంటి వీడియోలు చూస్తున్నారు అనే వివరాలని సైబర్ నేరగాళ్లకు చేరవేస్తున్నాయి. అక్కడే బ్లాక్మెయిల్ దందా మొదలవుతుంది. అసలు ఈ డిజిటల్ అరెస్టులకు లొంగకుండా ఉండాలంటే అశ్లీలమైన వీడియోస్ చూడటం మానేయాలి. అలాగే పైరసీ సైట్లలో సినిమాలు చూడటం మానేయాలి. అలా మానకపోతే ఇలాంటి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కటం గ్యారంటీ. దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అలాగే దోచుకుంటున్నారు. సైబర్ నేరగాళ్లు ఎరవేసి అతి తెలివితో ప్రజలను మోసం చేసి తమ ఉచ్చులో చిక్కుకుని విలవెల్లాడేలా చేస్తున్నారు. కొంతమంది మొత్తం డబ్బు పోగొట్టుకుని అయినా బ్లాక్మెయిల్ ఆగకపోవడంతో సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు.
ఇక ఇది వరకు ఇదే తంతు లోన్ యాప్ల ద్వారా జరిగేది. లోన్ కావాలంటే ఈ లింక్ క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి అనేవారు. ఆ తర్వాత ఆ యాప్లోని ఏపీకే మాల్వేర్ ఉంటుంది. అది డేటా మొత్తం సైబర్ నేరగాళ్లకు ఇస్తుంది. తర్వాత వారు లోన్ తీర్చలేనంతగా వడ్డీ వేస్తారు. వడ్డీ కడతారా, మీ రహస్యాలని మీ వాళ్లకు పంపమంటావా అని వేధిస్తారు. అంతే, ఆ వడ్డీలు చెల్లించలేక తన పరువు పోతుందేమో అనే ఆందోళనతో చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. లోన్ యాప్లలో చాలా కేసులు ఇలాంటివే. అయితే లోన్ యాప్ల వాడకం ఈ మధ్య బాగా తగ్గింది. అందుకే సైబర్ నేరగాళ్లు ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ పేరుతో కొత్త బ్లాక్మెయిల్ ప్రారంభించారు. మనల్ని బ్లాక్మెయిల్ చేసేందుకు వీలయ్యే ఏ పని మనం చేయకూడదు. ఒక్కసారి అలాంటి పని మనం చేస్తే అప్పుడు ఏపీకే ఫైల్ మొబైల్లో ఉంటే ఇక అంతే, మనం వాళ్లకు దొరికిపోయినట్లే. నిన్న పోలీస్ బాస్ సిపి సజ్జనార్ కూడా పదే పదే ప్రజలకు అలర్ట్ చేశారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోవద్దని చెప్పారు. అలా చాలా మంది సూసైడ్లు చేసుకుంటున్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. నేరం ఎలా జరుగుతుందో తెలిస్తే ఆ నేరంలో మనం చిక్కుకోకుండా ఉండగలం. డిజిటల్ అరెస్ట్ కేసులో చాలా వరకు బ్లాక్మెయిల్వే ఉంటున్నాయి.